వరకు ఆదికాండం 14వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుదాం. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడా నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. చాలండి ప్రియులారా, లోతు చెరపట్టబడ్డాడు. లోతును తనకున్న సమస్తాన్ని కూడా తీసుకెళ్ళిపోయే ఒక రాజు చెరపట్టేసి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడని అబ్రహాం విన్నాడంటండి. వాస్తవంగా మీరు గమనిస్తే అబ్రహాం ఇంటికాడ ఎంట పుట్టి అలమర్చబడిన 318 మంది పెంచబడుతున్నారు. చాలామంది ఏమనుకున్నారంటే యుద్ధాలు లేవు కదా, ఏమీ లేవు కదా, ఎందుకు ఈయన ఇలా 318 మందికి మేత పెట్టి పెంచుతున్నాడో పోషిస్తున్నాడో అని అనుకున్నారు. అబ్రహాము దర్శనం కలిగినవాడు, ప్రత్యక్షత కలిగినవాడు, దేవుని పిలుపు కలిగినవాడు, దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు, దేవుని చిత్తానుసారంగా నడుస్తున్న వ్యక్తి, అభిషక్తుడు, ప్రవక్త. ఇవన్నీ దేవుడి నోటితో చెప్పాడు. కొన్ని మాటలు అబ్రహాం ప్రవక్తని దేవుడు చెప్పాడు. అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడని నెహెమ్యా చెప్తూ ఉంటాడు. నెహెమ్యా పుస్తకంలో ఎంట పుట్టి అలమర్చబడిన వారు ఉన్నారని వారిని తీసుకుని వెళ్ళి, ప్రియులారా, లోతు చెరపట్టబడ్డారని వెళ్ళి, తన తమ్ముడు చెరపట్టబడ్డాడని వెళ్ళి తీసుకుని వచ్చాడు. అందరినీ జయించేశాడు, రాజులందరినీ జయించాడు. జయించి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు, షాలేము రాజు అనండి, షాలేము రాజు, ఆయన అబ్రహామును కలుసుకున్నంట రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడంట. అబ్రహాం ఏమో తనకు కలిగిన ప్రతి దాంట్లో కూడా 10వ వంతు ఆ షాలేము రాజుకి, ఆ యాజకుడికి ఇచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథంలో కూడా ఒక చోట చదవవలసింది, కానీ మెల్కీసెదెకు క్రమము చొప్పున నువ్వు నిరంతరము నాకు యాజకుడువు అని అంటాడు. మెల్కీసెదెకు క్రమం చొప్పున. ఒకసారి ఎవరు బల్లలో పాలు పొందారు, ఎవరు బల్ల తీసుకున్నారు, ఎవరు ప్రభు యొక్క సంస్కారం తీసుకున్నారు అని ఆలోచిస్తే ప్రియులారా, జయించినవాడు. ఎవరండి? అసలు మొత్తం ఓడిపోయిన వాళ్ళ చెప్తున్నారుగా మీరు, జయించినోడని. ఎవరండి? బల్లలు ఎవరు పాలు పొందాలి? చుట్టలాగి, దమ్ములాగి, బీడీలాగి, సిగరెట్ లాగి, సినిమాలు చూసి ఆండు కొట్టి ఈండు కొట్టి రాంగ్ రూట్లో ఉంటూ, రాంగ్ కాంటాక్ట్లో ఉంటూ, పాపములో ఉంటూ, పాపాన్ని కొనసాగిస్తూ బల్లలో పాలు పొందడం కాదు, జయించినవాడు. అక్కడ అందరినీ జయించాడు. అబ్రహాం జయ జీవితం ఎంత గొప్పదంటే, ఆ రాజు వచ్చి, సొదొమ రాజు వచ్చి అబ్రహాం కొంత డబ్బు ఇవ్వబోతున్నాడు. ఇవ్వబోతుంటే, నాకొద్దు, నన్ను బట్టే అబ్రహాము దీవించబడ్డాడని, నన్ను బట్టి ఆశీర్వదించబడ్డాడని ఆ పేరు నాకు వద్దు, అసలు అలాంటి టాకే నాకొద్దు. ప్రైజ్ ది లార్డ్. వాస్తవంగా చెప్పమంటారా, కొల్ల సొమ్ము జయించిన వాడి యొక్క స్వాస్థ్యమా, సొత్తా కాదా? కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున అది ఒలుచుకోవడానికి ఎక్కడది? దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయం బెరాకా లోయ దగ్గర కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున 4 వైపుల నుంచి శత్రువులు వచ్చారు యెహోషాపాతు మీదకి. దానికి ఎంటేశారు యెహోషువ పుస్తకంలోకి. యెహోషాపాతు కరెక్ట్గానే చెప్పారు, యెహోషాపాతు అనబోయే యెహోషువ అనేసారు. పర్లేదు, మంచిదే, హల్లెలూయా. కొద్దిగా సిగ్నల్ కొద్ది తేడా వచ్చింది, అంతే, బాగానే ఉంది. అతి విస్తారమైనందున లోయలో, బెరాకా లోయలో 3 రోజులు ఒలుచుకున్నారు. ఆశీర్వాదపు లోయ అది. ఇప్పుడు చెప్పండి, ఎవరు బల్లలో పాలు పొందాలి? జయించినవారు. శరీరాశులు జయించాలి, నేత్రాశులు జయించాలి, జీవపుటంబాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి. రెగ్యులర్గా, రూలుగా, క్రమముగా పితరుల దగ్గర నుంచి పూర్వం నుండి జరుగుతున్న ప్రక్రియ అయినప్పటికీ కూడా అబ్రహాం అన్నాడు, నాకు వద్దు, నేను తీసుకుని, నీ వల్లనే అబ్రహాము గొప్పోడయ్యాడని, నీ వల్లనే పైకొచ్చాడని, నీ వల్లనే దీవించబడ్డాడని అని అంటారు. అందుకే లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయినప్పుడు దేవుడు
అతను నన్ను వదిలి వెళ్ళిపోయాడు, నువ్వు నా వైపు చూసావు కాబట్టి పైకి చూడు అన్నాడంట. ఎవరిని? మన దృష్టి అంతా ఎప్పుడు ఎక్కడ ఉండాలి? పైకి ఉండాలి. రేకేనండి, ఫ్యాన్లో ఏం కనపడదు, ఆ పైకి కాదు, కొండల తట్టు ఎత్తాలి, సహాయం వస్తుంది. పైకి చూడమన్నాడు. నువ్వు లోతులాగా సొంత డిసిషన్ తీసుకోలేదు కాబట్టి, సొంత నిర్ణయం తీసుకోలేదు కాబట్టి, సొంత నడిపింపు ప్రకారం వెళ్ళలేదు కాబట్టి, మనోడికి ఒకటే చిన్న ప్లేస్ దొరికింది. నువ్వు అలా తీసుకోలేదు కాబట్టి తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. హల్లెలూయా. ఎక్కడికి చెప్పాం? తూర్పు, 4 దిశలుగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను అని చెప్పాడు. ఇంతకీ మెల్కీసెదెకు అంటే ఎవరు అనుకున్నారు? పరిశుద్ధాత్ముడు. ఎవరు చెప్పండి? మెల్కీసెదెకు అంటే పరిశుద్ధాత్ముడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ఆ బైబిల్ చదివేవారికి ఎవరన్నా తీస్తే మీ బైబిల్ ఇవ్వచ్చు, పట్టుకుని వెళ్ళిపోరు. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలిసి, రాజుని కాదు, రాజుల్ని సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతను ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజు మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. ఒకసారి ఇదంతా కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే యేసు ప్రభుని గురించేమో అని అనిపిస్తుంది. నీతికి రాజు, సమాధానానికి రాజు, ప్రిన్స్ ఆఫ్ పీస్, ప్రైజ్ ది లార్డ్, సమాధానానికి అధిపతి, సమాధానానికి రాజు మనకు అనిపిస్తుంది. అయితే కిందకి చదవండి. అతడు తండ్రి లేనివాడును. యేసు ప్రభుకి తల్లిదండ్రులు ఉన్నారా? లేరా? కొత్త బైబిలా? ఉన్నారా లేదా? పరిశుద్ధాత్ముడికి ఎవరు లేనివారు? ఆయన తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని కుమారుడు కాదు, అది దేవుని కుమారుని పోలి ఉన్నాడు. చాలామందికి ఒక చిన్న ఆలోచన ఉంటుంది ఏంటంటే పరిశుద్ధాత్మ అంటే అది పవర్, అదొక అనాయింటింగ్. పరిశుద్ధాత్మ అంటే అదొక శక్తి అనుకుంటారు. ఒక మాట చెప్పనా, పరిశుద్ధాత్మ అంటే శక్తి కాదు, వ్యక్తి. యేసు ప్రభు ఎలా ఉన్నారో పరిశుద్ధాత్ముడు కూడా అంతే. ఆయనకి భావోద్రేకాలు ఉన్నాయి. దేవుని కుమారుని పోలి ఉన్నవాడు షాలేం రాజు. మెల్కీసెదెకు కొంచెం లోతైన మాటలు ఇవి, జాగ్రత్తగా వినాలి. బహుశా నేను తెచ్చిన ఉపదేశం అంతా చెప్పడానికి మీకు టైం సరిపోదేమో. పరవశించి ఆరాధించారుగా, అందుకని సమయం సరిపోదు. మరి ఈరోజు కొంచెం లేట్ అవుద్ది కాబట్టి, నిజమేనా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఎవరండి మెల్కీసెదెకు? అది అక్కడ ఆది కాండములో ఒకవేళ మీకు అర్థం కాకపోతే క్లియర్గా పౌలు భక్తుడు అతను ప్రత్యక్షతలకి, అనేకమైన విషయాలకి గృహ నిర్వాహకుడు. అంటే కొన్ని చెప్పాలంటే కొంతమందికి బయలుపరచబండి అంటే అవి పౌలు గారి ద్వారానే బయలుపరచబండి. ఇంకా చెప్పాలంటే నేటికి కొంతమందికి అర్థం కావంట. పేతురు గారు ఎంత మంచి మనసుతో తెలిసండి అయింది. ఆయన పత్రికలో రాస్తూ ఒక చోట ఏమన్నాడంటే, ఆయన పత్రికలో రాస్తూ, ప్రియులరా, మన సహోదరుడైన పౌలు రాసిన విషయాలు చాలా కొంతమందికి అర్థం కావు. ఇప్పటికీ కొన్ని అర్థం కావు, చాలా కఠినం, అవి అర్థం కావు. విద్యాహీనులు వాటిని తప్పుగా అర్థం చేసుకుంటూ తప్పుడు రూట్లో వెళ్ళిపోతున్నారు అని చెప్పాడు. నిజంగా విద్యాహీనులు అంటే శరీర సంబంధమైన విద్య లేని వారు కాదు, మహోన్నతుని విద్య లేనివారు. ప్రైజ్ ది లార్డ్. ఈ మెల్కీసెదెకు ప్రియులారా, అందరిని జయించి వస్తున్న అబ్రహాముకి రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు తీసుకోవాలి బల్ల? అసలు ఒకవేళ పాస్టర్ గారు నీ బిహేవియర్ నచ్చగా, ప్రవక్తన నచ్చగా, నడవడికి నచ్చగా, నువ్వు సరిగ్గా ఉన్నావు లేదో నచ్చగా ఇవ్వలేదనుకో బల్ల, ఇవ్వకపోతే ప్రాధేయపడాలి. రాత్రి చెప్పానుగా, బ్రతుమాలుకోవాలి. అయ్యా మేము అలా చేయమయ్యా, ఇంకొకసారి అలా అవిధేయంగా నడవమయ్యా, అలా ఉండమయ్యా అని చెప్పి బ్రతిమాలుకుని బలలో ఏం చేయాలి? ఎవ్వా
మాకు అక్కడైతే డైరెక్ట్గా రొట్టె ద్రాక్షరసం కూడా ఇలా ముంచేసి ఒక్క ట్రిప్లో ఇచ్చేస్తున్నారు. నువ్వు అంత లేట్ చేస్తున్నావు, మోకాళ్ళ మీద ఉండమంటావు, ఒప్పుకోమంటావు, ఏడవమంటావు, పాట పాడిస్తావు. అందరూ ఒకే యూనిఫామ్ వేసుకుని రావాలంటావు, ఎడ్డం ఉండొద్దంటావు, మీసాలు ఉండొద్దంటావు. నేను అన్నాను అలాగనే లేని పోని క్రియేట్ చేస్తారండి. గుండు గీసుకుని రమ్మన్నాం, హల్లెలూయా అని నేను చెప్పానా? మాట్లాడరేటండి. నేను అంటాను, ఇప్పుడు స్కూల్కి యూనిఫామ్ ఉంటుంది కదా, ఉండదా? అలా మన అందరం కొంచెం మనకి అందరూ కలిసి ఇచ్చిన బట్టలు ఏంటంటే తెలుగు బట్టలు. క్రైస్తవులందరూ తెల్ల బట్టలు, క్రైస్తవులు అంటే చాలామంది వేసుకుంటారు, కానీ లెక్కలోకి రావు అవి. మనం వేసుకుంటేనే తెలుపు. నిజమే, మన మనసు తెలుపు, మన మాట తెలుపు, మన యేసయ్య తెలుపు, మన హృదయాలు తెలుపు. మేము తెలుపుతున్నాం నీకు సువార్త. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి. జయించిన వాడు ఎవరు పొందాలి? చిన్న విషయాన్ని చెప్తాను, చాలా మజాగా ఉంటుంది, వినండి. సామ్యుయేలు మొదటి పుస్తకం 18వ అధ్యాయంలో 6వ వాక్యాన్ని చదవండి. ముందు దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రమములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలుని ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయిచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతమి చేసిరనిరి. ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున చాలండి. హల్లెలూయా. చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో ఉండంట ప్రజలు ఎందుకు వస్తున్నారు తెలుసా? దావీదుని ఎదుర్కోవడానికి కాదు, సౌలుని ఎదుర్కోవడానికి వస్తున్నారంట. మన రాజుగారు చంపేసి ఉంటాడో, 40 రోజు నుంచి ఒకడు భయపెడుతున్నాడో, 40 రోజు నుంచి ఒకడు కేకలు వేస్తున్నాడో, 40 రోజు మనకు ఒక శత్రువు ఉన్నాడు అని అయిపోయి ఉంటాడు అన్నట్టుగా వస్తుంటే చుట్టుపక్కల గ్రామాల తంబురతో నాట్యముతో వస్తున్నారంట. ఇది ఉపదేశం జాగ్రత్త వెంటనే పట్టుకోగలుగుతారు. అటు ఇటు దిక్కులు చూడడం, మధ్యలో అల్లు అంటే అవదో. తంబురతో నాట్యముతో డాన్సులు వేసుకుంటూ అన్నీ పట్టుకుని వస్తున్నారండి. వస్తుంటే సౌలుని ఎదుర్కోవడానికి వచ్చిన వాళ్ళకి దావీదు ఎదురయ్యాడు. ఎలా ఎదురయ్యాడు తెలుసా? గొలియాతు గడ తలకాయ పట్టుకుని ఎదురయ్యాడు. ఒక్కొక్కడికి వీళ్ళ చేతుల్లో తంబురులు సితారలు ఉన్నాయి, కానీ దావీదు చేతులు ఏముంది? ఆడి తలకాయ చాలా బరువు అండి. మరి ఎలా మోసాడో తెలియదు, కానీ మన ఈ సౌండ్ బాక్స్ కంటే పెద్ద తలకాయ అంటాడు. గుజ్జు లేదు అంతే, ఆడికి తలకాయ ఉంది. 2 చెవుల మధ్య ఏమి లేదు, గుజ్జు లేదు. అంత తలకాయ పట్టుకుని వస్తానంట. ఒక చేతితో కత్తి కూడా ఆడేది, కత్తి కూడా చిన్నది కాదు, నేతగాని ధోని అంత పెద్దదంటండి కత్తి. పట్టుకుని వస్తుంటే ఈ స్త్రీలకి ఇంక వచ్చిందండి ఉద్యోగం. 40 రోజులు చూస్తున్నారు, సౌలు వెళ్తాడా, ఎవరన్నా వెళ్తారా, వారిని జయిస్తారా అని చూస్తుంటారు. ఒక్కడ వెళ్ళట్లేదు, అంటాడు అంటున్నారు. ఇలా భీతులైపోతున్నారు. దేవుడి పిల్లలో పర్సనాలిటీ కాదు, అటు నుంచి శత్రువు కేకేస్తుంటే అదే కేక. ఒకసారి ఒక దైవజనుడు అడవిలో వెళ్ళాడు, చాలా బక్కగా ఉంటాడు. అడవిలో నిజంగా ఏదైనా చెట్టు ఊగితే మనోడు పడిపోతాడు, అంత బక్కోడు. సింహం వస్తుందంట, ఎదురొచ్చేస్తుందంట. మనోడు కూడా దానికి ఎదురెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోయి అక్కడ నిలబడేది అని అరిచిందంట. మనోడు కూడా అని అరిచాడంట. దెబ్బకి రివర్స్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వాడు అరుస్తున్నాడు. అరుపులు, శత్రు యొక్క అరుపులు, శత్రు యొక్క పనులు, శత్రువు యొక్క కేకలు, శత్రు యొక్క ఆందోళన అందరికి వినబడదు, ఆత్మీయులకి వినబడద్దే. 40 రోజు బరిలో ఉన్నవాడికి ఎవడికి వినపడలేదు, 40 రోజు యుద్ధంలో ఉన్నవాడికి ఎవడికి వినపడలేదు. నీ కుటుంబాన్ని ఏది పాడు చేస్తుందో, ఏది డ్యామేజ్ చేస్తుందో, ఏది భయపెడుతుందో నీకు వినపడదు. ఆత్మీయంగా నీ కోసం కనిపెట్టి ప్రార్థన చేసే వారికి, ఆధ్యాత్మిక ఎదిగిన వారికి, ఆత్మీయ శిఖరాలు ఎదిగిన వారికి, ఆత్మీయ అంతస్తులు ఎదిగిన వారికి నీ ఇంటికాడ ఏమి చొరబడుతుందో ఇక్కడ ఆపేస్తూ ఉంటాం ప్రార్థనలో. నీకు తెలియదు, అది పేతురుకు కూడా తెలియలేదు. నిన్నటి దినాన్న నిన్ను శత్రువు తీసేసుకోవాలనుకుంది పేతురు, శత్రువు లేకుండా చేయాలనుకుంది పేతురు, అసలు నిన్ను లేకుండా చేయాలనుకుంది. నిన్నెమ్మని తండ్రిని నేను వేడుకున్నానా. యేసుప్రభు ప్రార్థన చేశాడంట పేతురు గారు కాపాడబడాలని. చాలామంది తెలియదు తెంగర మొక్కలు ప్రార్థన చేసేస్తేనే పాస్టర్ గారు కాపాడబడతాం. ఒక 4 రోజులు నీ కోసం స్తోత్రాలు చెప్పను చూడు. ఆగనా? పురుషులు అంటున్నారు మేము చెప్పేసుకుంటాం స్తోత్రాలు అంటే చూస్తున్నారు.
ఆ కేకలు ఎవరు పడితే వాళ్ళకి వినబడినా కూడా భయపడిపోతున్నారు. మనోడు క్యారేజ్ అక్కడ పెట్టాడు, తీసుకొచ్చి చూస్తున్నామంటే కాల్చి వచ్చే రకం ఇక్కడ పెట్టాడు, గుండె మండిపోతాం దావీదుకి. ఏంటి అని లేపేస్తే ఏంటి, ఆడు తలకాయ తీసేస్తే ఏంటి, చంపేస్తే ఏంటి అన్నాడు. అయ్యో రాజ్యంలో సగం ఇస్తారంట, కుమార్తెనిచ్చి, రాజుగారు కుమార్తెనిచ్చి పెళ్ళాగిళ్ళ తర్వాత ముందండి, పెళ్లి సంగతి తర్వాత ముందండి ఏం చేయాలి, ప్రైజ్ ది లార్డ్, లేపేయాలి. అర్థమవుతుందండి? అనుకుంటా ఉంటాడు ప్రియులారా, ఈ మాట అలా 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 దావీదు కన్నల దగ్గరికి వెళ్ళిపోయింది. రేయ్ నువ్వు మందని ఎవరికి అప్పగించి ఇదంతా యుద్ధం చూడడానికి వచ్చి నీ దుష్టత్వం, నీ కోపం, నీ పొగరు, నీ అహంకారం మాకు తెలియదా? నేనేం చేశాను అన్నయ్య? ఏం చేశాడు? అప్పటికే సింహాన్ని ఎలుగుబండిని చేల్చలేదా? ఒక్క అన్నయ్యను గో మీద కొట్టాడంటే, పురుషుల మీటింగ్ రాలేదని ఒక్కడిని కొట్టాడు అనుకోండి, దావీదు నేను కాదు, మిగతా వాళ్ళు ఏం చేస్తారు అన్నయ్యల్ని కదా. అప్పటికే సింహాన్ని ఎలుగుబంటిని చీల్చేసినోడు అన్నల దగ్గర ఎలా ఉన్నాడో సైలెంట్గా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సరే మొత్తం మీద ఈ విషయం ఎక్కడికి వెళ్ళింది? తీసుకున్నాడు, వస్త్రాలు వేసుకుని ట్రైల్ వేయమంటే అది వేసుకుంటే వెళ్ళలేకపోతున్నాడు, బరువు అయిపోయింది. బాబు నాకు ఈ వాడుక లేవు, కష్టం అని చెప్పి నాది ఒకటి ఉంది, గుమాకే మర అని ఒకటి తీసుకొచ్చాడండి. ఏంటది? ఒడిశాలు తీసుకొచ్చి అందులో రాయి పెట్టాడు, ఏటిలోకి వెళ్ళి నున్నని రాళ్ళు 5 తెచ్చాడు. వీడికి ఈ కండలోడికి ఉండలోడికి 4 ఉన్నారంట ఇంకా అన్నదం. అది దాచిపెట్టాడు, ఒకటి వాడాడు అంతే. సరైంది వాడితే చాలు 150 మాటలు చెప్తే ఆడు యేసుప్రభుని నమ్ముకున్నాడు కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. ఒక్క మాటతో యేసుప్రభుని పట్టేసి ఆ అవతలను పట్టుకుని ప్రభు దగ్గర తీసుకురావాలి. తిప్పాడు హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము గుమ ఇసురాడు అంతే. వాడు ఎలా పడ్డాడో అసలు ఎలా పడాలి? నేను అనుకోండి బహుశా వెనకాల నిలబడి ఉంటాడు యెహోవా దేవుడి గొల్యాతు గడ వెనకాల. నేను అలా రోజు చూస్తున్నాను, నీ అరుపులు, కేకలు, బొబ్బలు, మా ప్రజలను తిడతాం ఏంటంటే లాగిపెట్టి డిప్ప మీద ఇక్కడ పీకితే బోర్లో పడిపోయి నీకో దండం, మీ దేవుడికో దండం అని పడిపోయాడు. సరే ఇప్పుడు చదవండి, 50 చదవండి, 17:50 చదవండి. దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై. అది దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై. అందరూ చెప్పాలని ఆ మాట నేను ఆశపడుతున్నాను. మరొకసారి చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకసారి ఆగండి ప్రియులారా. ఫిలిస్తీయుడు ఎలాంటి వాడు అంటే చాలా బలాఢ్యుడు అతను. వినండి, కానీ దావీదు ఫిలిస్తీను కంటే అంటే చెబుతాను వినండి. ఫిలిస్తీన్లో ఉన్న స్పిరిట్ ఏంటో తెలుసా? ఫిలిస్తీన్ కంటే బలాఢ్యుడు అంటే ఫిలిస్తీన్ మనస్సును జయించాడు, ఫిలిస్తీన్ ఆలోచన జయించాడు, ఫిలిస్తీన్ స్వభావాన్ని జయించాడు. ఫిలిస్తీన్ యొక్క వైఖరిని ఏం చేశాడంటే దావీదు చెబుతాను. మొట్టమొదటికి వినండి, ఫిలిస్తీన్ స్వభావం ఏంటో తెలుసా? పోట్లాడే స్వభావం. ఏ స్వభావం అండి? 4వ వాక్యం 17:4 చదవండి. గాతువాడైన గొలియాతు అను శూరుడొకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచు చుండెను. అతడు 6 మూళ్ల జానడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తు కలది. 8 చదవమ్మా. అతడు నిలిచి ఇశ్రాయేలుల దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతన్ని నా యొద్దకు పంపుడి. అంటే ఫిలిస్తీయుడు రెడీగా దేనికి ఉంటాడండి? ఇప్పుడు దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై అంటే దావీదు చరిత్రలో యుద్ధాలు తప్ప మామూలుగా వ్యక్తిగతంగా కక్షలు ఏమన్నా తీర్చుకున్నాడా? సౌలుతో కలహం ఉందాడా? ఎవరైనా తన దగ్గర ఉన్నవారు కూడా దావీదుని వ్యతిరేకంగా మాట్లాడితే వ్యతిరేకమైన స్వభావం చూపించాడా? ఫిలిస్తీయుడు మనసు ఏంటంటే కలహం ఉందే మనసు. ఏ మనసు అండి? అంటే దావీదు దేన్ని జయించాడు? ఇప్పుడు ఫిలిస్తీయుని జయించాడు. కలహం ఉందే మనసును ఏం చేశాడు దావీదు? యుద్ధాలు వేరో, యెహోవా యుద్ధాలు. మనం యుద్ధం చేయట్లేదా? ప్రార్థన ఒక యుద్ధం, ఆరాధన ఒక యుద్ధం, పాటలు ఒక యుద్ధం, స్తుతి ప్రైజ్ అండ్ వర్షిప్ ఒక యుద్ధం, యాచన ఒక యుద్ధం, ఇవన్నీ కూడా చేస్తాం కదా. అయితే దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడు. అంటే
ఫిలిస్తీని మనస్సు కంటే మనం ఎలా ఉండాలంటే బలాఢ్యుడిగా ఉండాలి. అంటే ఫిలిస్తీని మనసును మనం ఏం చేయాలి? జయించాలి. దాన్ని జయించాడు దావీదు. జయించాడా లేదా చెప్పండి? హల్లెలూయా, గట్టిగా చెప్పండి. చూడండి మీరు ఒకసారి ఆదికాండం 26వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదవండి. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి. ఎవరండి వాళ్ళు అక్కడ? గెరారు కాపరులు. ఎవరండి అక్కడ ఉన్నది? ఫిలిస్తీన్లు. ఎవరు చెప్పండి? ఫిలిస్తీన్లు. ఆ ఫిలిస్తీన్లో ఇంకొక స్వభావం ఏంటో తెలుసండి? అసూయ. 14 చదవండి. అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడిరి. ఎవరండి? ఫిలిస్తీన్లు అతని యందు ఏం చేశారంట? అసూయపడిరి. ఒకటి ఫిలిస్తీని ఆత్మ జగడమాడే ఆత్మ. దాన్ని ఏం చేశాడు దావీదు? చంపేశాడు. అక్కడ లేకుండా అసలు లేదు ఇంకా దావీదులో. జగడమాడే ఆత్మ లేదండి. సౌలు ఎన్నిసార్లు ఈటి ఇసిరినా కూడా ఒక్కసారి కూడా దావీదు రివర్స్లో ఈటి ఇసరలేదు. ఇసిరాడా? రెండోది అసూయ ఉందా దావీదుకి? సౌలుకి ఏముంది? అసలు ఎక్కడైనా అసూయ పడ్డా? కొంచెం కూడా అసూయ పడలేదండి. అసూయ అనేది దావీదు చరిత్రలో లేదు. ఎంకరేజ్మెంట్ ఉంది, ఇంకా ప్రోత్సాహం ఉంది. ఇంకా ఇంకొకటి ఫిలిస్తీన్ ఆత్మ ఏంటో తెలుసండి? చూడండి ఒకసారి 17-16 చదవండి. సామ్యూయేలు మొదటి పుస్తకం 17-16. ఆ ఫిలిస్తీయుడు ఉదయమును సాయంత్రమును బయలుదేరుచు నలువది దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చు. ఇప్పుడు దావీదు కనబడాలి అనే ఆలోచన దావీదులో ఉందా? 91వ కీర్తన చదవండి. చదవండి మొదటి నుండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడండి? చాటు అంటే కనబడాలని ఆలోచన ఉందా? దేన్ని జయించాడు? జగడాన్ని, అసూయని, తను తాను కనబడాలనే దాన్ని. మరి ఎవరు బలలో పాలు పొందాలి చెప్పండి? ఇప్పుడు ఏం జయించిన వారు? కలహాలు ఉండకూడదు. అందుకే మీరు దీన్ని తీసుకునే విధానం, ఒక్కొక్కరికి ఎవరితో సమాధానం ఉండదు. ఎవరు వచ్చినా రివర్స్ అయిపోతుంటారు. వాళ్ళని ప్రశ్నిస్తే రివర్స్ అయిపోతుంటారు. కదిపితే కందిరేగా, టచ్ చేస్తే ముళ్ళకంప. కానీ బలలో మాత్రం పాలేం చేస్తారు చెప్పండి? ఇవి శుద్ధి చేసుకోవాలి. మీకు ప్రాక్టికల్గా ఒకటి చూపిస్తాను నేను. ఇదంతా అయిపోయిన తర్వాత ప్రాక్టికల్గా ఒక చిన్న విషయాన్ని మీకు చూపిస్తాను. వాక్యం అయిపోయిన తర్వాత అందరూ ఖచ్చితంగా చూడాలి. స్క్రీన్ లేదు, ఎలా చూపిస్తారు కదా, చూపిస్తాను. జగడము మనలో ఉండి బలలో పాలు పొందొచ్చా? కనబడాలనే మనసుండి బలలో పాలు పొందొచ్చా? ఉండకూడదు. అసూయ ఉండొచ్చా? ఎవరి మీద అసూయ ఉండొచ్చా? అసలు అసూయ ఉండకూడదు. చిన్న సీక్రెట్ ఏంటంటే, ఎవరికి ఏదైనా దేవుడు ఇస్తూ ఉంటుంటే వాళ్ళకి ఇచ్చిన కృపను బట్టి మనం ఏం చేయాలి? సాక్ష్యాలు నడిపించేది శ్రీని గారే, వాక్యం చదివింది శ్రీని గారే, ఆ పాట, ఈ మనసు మనకు ఉండకూడదు. వాటిని జయించాడు కాబట్టి ప్రియులారా, తంబురు పట్టుకుని నాట్యం పట్టుకుని స్త్రీలందరూ వచ్చి సౌలు 1000 కొలదయో, దావీదు 10,000 కొలదయో. శత్రువులు ఏం చేశాడంట? ఒక్క చిన్న ప్రశ్న అడుగుతాను. ఈ ఒక్క గొలియాతుగాడు ఎంతమందితో సమానమో తెలుసండి? నిజంగా 10,000 మందిని చంపాడా? ఎలుగుబంటిని చంపాడు, సింహాన్ని చంపాడు. మూడో వ్యక్తి ఎవరో? 10,000 మందిని చంపాడా? చంపలేదా? చంపాడా? చంపలేదా? చంపలేదు. ఒక్కడనే చంపాడు. ఈ ఒక్కడు 10,000 మంది ఏంటంటే ఇజ్రాయేల్ సైన్యం అంతటే భయపెడుతున్నాడండి. రాయ్ అంటే అమ్మా అంటున్నారు. బహుభీతులయ్యారంట. దావీదు ఇంకొక మనసు కూడా వాడాడు, ఇంకో మాట కూడా. వీడిని బట్టి ఎవని మనసు కృంగడం నాకు అసలే. మీరు ఎవరైనా అలా ఓదార్చారా? నాకు ఎవరన్నా కృంగిపోయిన వాళ్ళు ఉంటే, వంగిపోయిన వాళ్ళు ఉంటే, సేవలో వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే, జారిపోయిన వాళ్ళు ఉంటే, కృంగిపోతూ ఉంటే వాళ్ళ కోసం ఎంతైనా ఖర్చు పెట్టుకున్న వెళ్ళన్న బలపరిచి వచ్చేస్తాను. లేదా నా దగ్గరికన్నా రమ్మంటాను.
కాసేపు టైం స్పెండ్ చేస్తాను వాళ్ళతో. ఎందుకంటే ఆడిని బట్టి ఎవడ మనసు ఆ దావీదు కూడా మనసు ఈ దావీదు కూడా ఉందేమో మరి. హల్లెలూయా. అంత భక్తులం కాదులేండి మనం. హల్లెలూయా. ఆ ఫిలిస్తీన్ బట్టి ఎవరి మనసు ఏమవ్వకూడదు, వాడిని బట్టి నీ మనసు కృంగకూడదు, నీ బిడ్డల మనసు కృంగకూడదు, నీ ఇంట్లో ఎవరి మనసు కృంగకూడదు. ప్రైజ్ ది లార్డ్. అసలు ఆడు తలకే లేపేసి ఆకాశ పక్షులకి ఇసిరేస్తున్నాడు అని చెప్తున్నాడు. అసూయను జయించాడు అండి. కనబడాలనే తత్వాన్ని ఏం చేశాడు, జయించాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. జగడమును ఏం చేశాడు, అది బల్లలో పాలు పొందే మనం జగడాన్ని ఏం చేయాలి, భార్యవతలకు కొట్టుకుంటూ వచ్చేస్తారు. జగడముతో దేవుని సందుకు వచ్చారు, గొడవాడుకుని వచ్చేస్తుంటారు. చిన్న చిన్న విషయాలకి గొడవాడుకుని దేవుని సందుకు వచ్చేస్తుంటారు. భార్యభర్తలు ఎంతమంది సమాధాన పడొచ్చారో చేతులు ఎత్తొద్దు. తిండి కోసమో టీ కోసమో దేనికోసమో గొడవ. హల్లెలూయా. గలిబిలి వాటిని జయించాలి. జయించి బల్లలో మనం ఏం చేయాలి, పాలు పొందాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జయించినవాడు ప్రియులారా, మరుగైపోవాలనుకున్నవాడు. దావీదు ఆ కనబడే స్పిరిట్ని, అంటే ఆత్మ సంబంధమైన రూట్లో చెప్తున్నా, కనబడే వ్యక్తిని ఏం చేశాడంటే జయించాడు. మనం కనబడాలనే స్వభావం ఉండకూడదు. నిజంగా ఎక్కడ పాత్రలు తోముతున్నావు ఎవరికి కనబడకుండా దేవుడు చూస్తాడు. మీరు ఒక్కటి చిన్న పని చేయండి, నా మీద దేవుని దృష్టి పడాలి. మనుషుల దృష్టి పడినా పడకపోయినా పర్వాలేదు. ఎవరు దృష్టి పడాలి, దేవుని దృష్టి నా మీద పడాలి అని ఆలోచనతో ప్రియులారా మనకు ముందుకు వెళ్ళాలి. దేవుని దృష్టి పడాలి, దేవుడు నన్ను చూడాలి, దేవుడు నా మీద దృష్టి పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ మనసుతో మనం పనిచేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్తున్నాను. ఇప్పుడు సాధారణంగా తీసేసిన రొట్టెలు తినడానికే పరిశుద్ధత కావాలంటండి. సామ్యుయేలు మొదటి పుస్తకం 21వ అధ్యాయం 3, 4, 5, 6 వాక్యాలు చదివి పెట్టండి. నీ యొద్ద ఏమి ఉన్నది, 5 రొట్టెలు గాని మరేబియు గాని ఉండిన ఎడల అది నాకు ఇమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, సాధారణమైన రొట్టెలు నా యొద్ద లేవు, పనివారు స్త్రీలకు ఎడమగానున్న వారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు, పనివారి బట్టలు పవిత్రములే, ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడలనేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగును అని యాజకునితో అనెను. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను. మనకు తెలుసు కదా, ఇటు 6 రొట్టెలు ఇటు 6 రొట్టెలు సముఖపు రొట్టెల బల్ల మీద ఉంటాయి. ఎక్కడ ఉంటాయి చేసి, సముఖపు రొట్టెల బల్ల మీద ఇటు 6 రొట్టెలు ఇటు 6 రొట్టెలు ఉంటాయి. ఉంటే ప్రియులారా అవి 7వ రోజున వాటిని తీసివేస్తారు. 7వ రోజు అవి యాజకుడికి ఆహారం అవుతాయి. మరలా ఈ రొట్టెలు తీసిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత వెచ్చని రొట్టెలు అక్కడ పెట్టాలి. కేజీ పిండితో ఒక రొట్టె తయారు చేయాలి, వెచ్చని రొట్టెలు పెట్టాలి. ఇప్పుడు దావీదు అడుగుతున్నాడు. ఇక్కడ నోబు అనే ఒక వ్యక్తి, నోబుల్ అని చెప్పి, నోబు అక్కడ అహీమెలెకు అని ఒక యాజకుడు ఉన్నాడు. నోబుల్లోకి వచ్చి అక్కడికి వచ్చాడు దావీదు. అడుగుతున్నాడు ప్రియులారు. అడుగుతుంటే మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే, పవిత్రంగా ఉన్నట్లయితే, నా దగ్గర సాధారణమైన రొట్టెలు లేవు కానీ ప్రతిష్ఠితమైన రొట్టెలు ఉన్నాయి. అంటే ఇక్కడికి వెళ్ళిన రొట్టె ఏ ప్రియులారు, ఇక్కడ ఉంటున్న రొట్టెలు ఏమో మీకు తెలియాలంటే, అది అర్థం కావాలంటే అవి ఏ రొట్టెలు అంట, దంచబడిన పిండే, దంచబడిన ఆ రొట్టెలు, అక్కడ చేయబడిన ఆ రొట్టెలు ఏ రొట్టెలో తెలుసండి, ప్రతిష్ఠితమైన రొట్టెలు అంటండి. ఏ రొట్టెలు చెప్పండి, ఆ ప్రతిష్ఠితమైన రొట్టెలు ఉన్నాయి, మామూలు రొట్టెలు లేవు. ఇప్పుడు ఇవి ప్రతిష్ఠితమైన రొట్టెలైన ప్రియులారా అవి తీసేయబడుతున్నాయి, పక్కకి తీసేయబడుతున్న రొట్టెలు ప్రియులారా తినడానికి ఏం కావాలంట, ఇంకా మ్యాటర్ అంత అవసరం లేదు కానీ పరిశుద్ధత, జాగ్రత్తగా ఉన్నారా లేదా అని అడుగుతున్నాడు. తీసేసిన రొట్టెలు తినడానికే పరిశుద్ధత, పవిత్రత కావాలంటే ప్రియులారా మరి ఇది బ్రతికి ఉన్న శరీరం కదా, అయింది జీవం ఉంది కదా అందులో, అది బ్రతికిస్తుంది కదా మనల్ని. ఆ రొట్టె తింటే మనలో మనం ఎలా మార్చబడతామంట, అంచెదినాన్ని ఏమవుతామంట,
నిద్రించిన మనము యేసయ్య రాకడలో లేపబడ్డానికి అర్హత క్వాలిటీ ఏంటంటే ప్రభు యొక్క శరీరం తీసుకోవడం, రక్తాన్ని త్రాగడం. చేతుల పైకి తల్లు చెప్పండి. నువ్వు లేపబడ్డానికి ఒకే ఒక అర్హత ఏంటంటే ప్రభు యొక్క శరీరాన్ని తీసుకోవాలి, రక్తాన్ని. ఇదే నేను లేపుతుందంట. అది అయోగ్యంగా తీసుకుంటే, అసమాధానంతో తీసుకుంటే, గొడవలతో తీసుకుంటే, గలిబిలితో తీసుకుంటే, గందరగోళంతో తీసుకుంటే, దాన్ని అసలు ప్రభు యొక్క శరీరం అని లెక్క చేయకుండా తీసుకోకూడదు. లెక్క చేసి తీసుకోవాలంటే శుద్ధీకరణ కూడికి ఏం చేయాలి? నీకు దాని విలువ తెలుస్తుంది, అర్థమవుతుంది. ప్రభు శరీరం ఎందుకు తీసుకోవాలి, తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి? అయోగ్యంగా తీసుకుంటే 3 విషయాలు అక్కడ చెప్పాడు. ఒకటి నెగిటివ్గా 3 ఉన్నాయి, 3 విషయాలు ఉన్నాయి ప్రియులారా. ఆ 3 విషయాలు ఏంటంటే మీరు గమనిస్తే, ప్రైజ్ ది లార్డ్, గమనిస్తే ప్రియులారా, అక్కడ 3 విషయాలు ఏంటంటే విమర్శ చేసుకోవాలంట ఒకటి. రెండోది ఏం చేయమన్నాడో మనల్ని మనమే విమర్శ. మూడోది పరీక్షించుకోవాలంట, ఫస్ట్ది. రెండోది విమర్శ చేసుకుంటే శిక్షలోకి ఏమవ్వంట మనం. లేదంటే అలా చేసుకోకుండా తీసుకుంటే లోకం అంతటికి కూడా తీర్పు వస్తుంది కదా, అలాంటి తీర్పులో మనం కూడా ఏం చేస్తామంటే నిలబడతామంటండి. అలాంటి తీర్పులో మనం కూడా, లోకముకి ఎలాంటి తీర్పు ఉందో రక్షణ పొందిన వారు కూడా అయోగ్యముగా బలలో పాలు పొందితే, క్యాజువల్గా పాలు పొందేస్తే, ఇది రొట్టే కదా అని పాలు పొందేస్తే, ప్రభు శరీరమే కదా అని పాలు పొందితే అవదో. నువ్వు దాని గురించిన అవగాహన మనకేమవ్వాలి? ఆమేన్ చెప్పండి. పూర్తి అవగాహన మనకు ఉండాలి, ఇది ప్రభు శరీరం అని. చూడండి, తీసుకోగానే ప్రియులరా, ఇస్కరియోతు యూదా ఒక ముక్క తీసుకోగానే ఏం జరిగిందంటే అతనిలో దురాత్మ వచ్చేసింది. నేను దాన్ని మనం పాజిటివ్గా తీసుకుంటే, మనం ఒక ముక్క తీసుకుంటుండగానే మనం బలవంతులుగా, శక్తివంతులుగా మార్చబడిపోవాలి. జీవం రావాలి మనలో, ఒక నూతన కృప పొందుకోవాలి. మనలో మనం జీవం గలవారుగా మార్చబడతామంట. అది దీవించు ఆశీర్వచనపు పాత్ర అంటండి. అసలు నువ్వు సరిగ్గా బలలో పాలు పొందితే దానికి తగ్గ ఆశీర్వాదం మామూలుది కాదంట. అయోగ్యముగా కాకుండా యోగ్యముగా బలలో పాలు పొందితే, చాలామంది అంటే అయోగ్యముగా బలలో పాలు పొంది రోగగ్రస్తులైపోయారంట. చాలామంది నిద్రించారంట. నీ ఓటమికి కారణం ఏంటి? ఒక చెల్లి చెప్తుంది, అన్న మీరు చెప్పింది 100కి 100% కరెక్ట్. ఎందుకంటే ఒకసారి యూట్యూబ్లో బల్లలు ఎలా పాలు పొందాలో నేను చెప్పాను ఒక మెసేజ్. ఆ చెల్లంది, 1 నెల నేను బలలో పాలు పొందలేదన్నా, మీరు నమ్మరు చెబుతున్నాను, ఈ నెలంతా నేను సరిగ్గా ప్రేయర్ చేయలేకపోయాను, బైబిలు చదవలేకపోయాను. అవకాశం దొరికినప్పుడు బల్లలో పాలు పొంది, అవకాశం దొరికినప్పుడు మనం బల్లలో ఏం చేయాలి? చూడండి, యెహోషువ గాజా, గాతు, అష్టోద్ ఈ 3 జయించలేదంట. యెహోషువ పుస్తకం 11వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదవండి. ఇశ్రాయేలుల దేశమందు అనాకీలలో ఎవడునూ మిగిలి ఉండలేదు. ఇశ్రాయేలు దేశమందు అనాకీలలో ఎవడూ మిగిలి ఉండలేదు. గాజాలోను గాతులోను అష్టోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. చాలండి, హల్లెలూయా. చేతుల పైకి చెప్పండి, హల్లెలూయా. చూడండి, యెహోషువకి, బాబు నీకు ఆ దేశం మీద జయమిస్తానయ్యా, అందరినీ జయించయ్యా, నేను మీకు తోడుగా ఉంటానయ్యా, నేను వస్తానయ్యా, నీ పక్షంగా నేను యుద్ధం చేస్తానయ్యా, నీకు విజయం ఇస్తానయ్యా చెబితే యెహోషువ చేసి గాజా, గాతు, అష్టోద్ అనండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వాక్యంలో, సంసోను గాజాకి వెళ్ళి వేశ్యనొకతును చూచి అక్కడ చేరేను అనంది. అంటే నిజంగా ఆ రోజు యెహోషువ గాజాను పూర్తిగా చంపేసినట్లయితే, గాజాల వారిని అందరిని కూడా తీసేసినట్లయితే, అక్కడ లేకుండా చేసినట్లయితే భూమి మీద వ్యభిచారం అనే స్పిరిట్ ఉండేదంటారా? అక్రమ సంబంధాలు, వ్యభిచారం, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ఉండేవంటారా? ఇప్పుడు పురుషులు పెళ్లి చేసుకుంటున్నారంట, స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారంట. అలా రోమాపత్రికలో ఉందండి దానికోసం. అవాచకమైన కార్యాలు చేస్తున్నారంట, స్వాభావిక ధర్మాలు విడిచిపెడుతున్నారంట. గాజా, గాతు, అష్టోదు ఈ 3 ఉంచేసాడంటండి. అంటే ఇప్పుడు గాజాలో అలా ఉండడం బట్టి, ప్రియులారా, వదిలేయడం బట్టి ఒక నాజీరు పుత్రుడు ఏమైపోయాడు? చనిపోవలసిన పరిస్థితి. ఒక బలాఢ్యుడు ఏమైపోయాడు? చనిపోవలసిన పరిస్థితి. ఒక ప్రతిష్ఠుడు ఏమైపోయాడు? చనిపోవలసిన పరిస్థితి.
ఒక బలాఢ్యుడు ఫిలిస్తీన్ల చేతిలోండి ఇజ్రాయేల్ విడిపించే వ్యక్తి ఏమైపోయాడంటే మధ్యలో చేశాడు కొంత, మధ్యలో చనిపోవాల్సిన పరిస్థితి. జయించాల్సిన ఇంకేమన్నా మనలో ఎవరిలోనూ గాజా ఉందా? వ్యభిచారం స్పిరిట్, వ్యభిచారపు తలంపులు, వ్యభిచారపు ఆలోచనలు, భయం లేకుండా వ్యభిచారం చేయడం, వ్యభిచారపు ఆలోచనలు ఉండకూడదు. గాజా ఆ ప్లేస్ని మనం ఏం చేయాలి? జయించాలి. దేవుడు ఇష్టపడ్డం భార్య ఉండగా అక్రమ సంబంధంలో బ్రతికితే, భర్త ఉండగా అక్రమ సంబంధంలో బ్రతికితే, యవ్వన కాలంలోనే పాపంలో పడిపోతాయి, జారత్వంలోకి వెళ్ళిపోతాయి, రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాయి, ఊహల్లో కూడా ఆలోచనలో కూడా పాపంలో బ్రతికితే దేవుడు ఏం చేయడు చెప్పండి? మాట్లాడట్లేదు ఎవరు కూడా. దొంగోడికి తేలు కుట్టిందంట, దొంగతనంకి వచ్చాడు, తేలు కుడితే అరిస్తే నీ దేహము దేవుని యొక్క పవిత్రంగా ఉండాలి, అది పరిశుద్ధంగా ఉండాలి. అది ఎవరిని చూసి క్యాజువల్గా వాళ్ళు ఎలాలో తీసుకున్నారని బలలో ఇక్కడ ఎలా పాలు పొందుతున్నారండి, వాళ్ళు అలా ఉన్నారండి, వద్దు. నీకు ఒక క్రమం, ఒక నడిపింపు, ఒక దైవజనుడు, ఒక బోధ, ఒక క్రమం ఉన్నప్పుడు దాన్ని పాటించి ఏదో నువ్వు చూడకో. దేవుని కృపలో దేవుని దగ్గర నుంచి ఏమీ రాకుండా మీకు చెప్పే ప్రయత్నం నా దగ్గర లేదు. హల్లెలూయా. ఎంతైనా ప్రయాసపడతాను ఆహారం కొరకు దేవుడి దగ్గర పోగు చేయడానికి. ఆహారం ఆ మేత ఇచ్చిన తర్వాత మీకు పట్టుకుని వస్తాను. హల్లెలూయా. గాజా మన జీవితంలో ఏమవ్వాలంటే జయించాలి. గాజా ఉండకూడదు. జారిపోయే తత్వం, పడిపోయే తత్వం, వెళ్ళిపోయే తత్వం, వీటిని శుద్ధీకరించుకుని మనం బలలో ఏం చేయాలంటే వాళ్ళు పొందాలి. హల్లెలూయా. రెండోది మనకు తెలుసుగా గాతు, ఇప్పుడు వరకు విన్నాంగా. గాతు వాడైనా గొలియాత్ మీ సోదరుడా? మరి అతనంటే మౌనంగా ఉన్నారే. గాతు వాడైనా గొలియాత్ తెలుసు కదా. ఇంకా అతని కోసం ఉదయమును సాయంత్రమును తాను అంటే భయపెట్టేదాన్ని జయించాలి, కనబడాలనే దాన్ని జయించాలి, అసూయని జయించాలి. ఫిలిస్తీను మనసు ఎంత డేంజరో తెలుసండి. అబ్రహాము కాలంలో తవ్విన బావులన్నింటిలో కూడా ఫిలిస్తీన్లు మన్ను వేసి పూర్తి చేశారట. చిన్న మాట నాకు బాగా గుర్తు. అక్కడ టెంట్ వేసి అలా ఆరాధన జరుగుతున్నప్పుడు ఆ మెసేజ్ చెప్పాను నేను, బాగా గుర్తు నాకు. దేవుడు ఆ ప్రత్యక్షత ఇస్తే అక్కడ ఉండే టెంట్, ఆ కెమెరా స్టాండ్ ఉంది కదా, అలా టెంట్ ఉన్నప్పుడు అండి ఎంతమంది కూడా లేరులేండి, ఫ్యాన్ కూడా లేదు, ఎక్కడి నుంచో కరెంటు తెచ్చుకునేవాడు ఎదరి నుంచి, అక్కడి నుంచి వైర్ లాక్కుంటాడు, బాక్సులు పెట్టుకుని నడిపించుకునేవాడు ఆరాధన. చాలామంది ఉన్నారు అప్పుడు చెప్పాను ఈ మెసేజ్. అబ్రహాము తవ్విన బావి అంటే ఒక ఆశీర్వాదం. ఒక రకంగా చెప్పాలంటే అబ్రహాము తండ్రి అయిన దేవుడు, బావి అంటే నీ హృదయం అండి. ఫిలిస్తీన్లు అంటే శత్రువులు. మన్ను వేసేయడం అంటే జలలు పైకి రాకుండా మన్ను వేసేయడం అంటే శరీరాశలు స్పష్టమై ఉన్నవి. జారత్వం, మత్సర, అసూయ, ఈర్ష, కక్ష, ద్వేషము, అమితలు, రకరకాలు ఉన్నాయి. ఇలాంటి మన్నేసి పూర్తి చేశారంటాడు మొత్తం బావులో. ఇస్సాకు దాసులు, ఇస్సాకు అంటే యేసు ప్రభు, ఇస్సాకు దాసులు అంటే నేటి కాలపు సేవకులు గుణము పట్టుకుని తవ్వుతున్నారు ఇప్పుడు ఆ మన్నుని. ఎవరి హృదయాలను ఇలా పూడిపోయినాయా? బెంగ పెట్టుకోకండి, ఇస్సాకు దాసులు ఉన్నారు. నువ్వు చేయాల్సిన ఒకటే పని, తవ్వుతున్నప్పుడు ఎందుకు తవ్వుతున్నావు, నా బావిని ఎందుకు పొడుస్తున్నావు అన్నావు అనుకో, అయితే అంటాం. తవ్వనివ్వాలి. అక్కడ కూడా ఫిలిస్తీన్లు వచ్చేసి బావి తవ్వుతుంటే అక్కడ జగడమాడుతున్నారంటే ఈ బావి మాది. నీ హృదయాన్ని దైవజనుడు సరి చేస్తుంటే, వాక్యంతో కడుతూ ఉంటుంటే, అందులో ఉన్న మట్టి అంతా తీసేస్తుంటే, జలలు పైకి వచ్చినట్టుగా వర్క్ చేస్తూ ఉంటుంటే సాతాను కూడా వచ్చి ఈ హృదయం నాది, ఈ హృదయం నాది అంటుంటాడు. ఫేస్బుక్ రూపంలో వస్తాడు, వాట్సాప్ రూపంలో వస్తాడు, ఇన్స్టాగ్రామ్ రూపంలో వస్తాడు, ఇంకేముంటాయో ఫిట్టరా దాని రూపంలో వస్తాడు. మళ్ళీ తెలుస్తున్నారా మీకు? ఇంకా రకరకాల రూపంలో వస్తాడండి. వాట్సాప్ రూపంలో వస్తాడు. ఒక బిడ్డ కువైట్ నుంచి ఫోన్ చేసి అదేదో ఏఎంఐ యాప్ ఐఎంఐ యాప్ డౌన్లోడ్ చేసుకున్నానా, నేను ఫోన్ చేస్తాను మాట్లాడాలి, అది డౌన్లోడ్ చేసుకున్నా అంటుంది. అది ఎందులో ఉంటుందమ్మా అని అడిగాను. మనకి వాట్సాప్, ఆ యూట్యూబ్, ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేయడం వచ్చి ఇంక మనకేం తెలీదు. మిగతాది అంతకంత డీప్ కావాలంటే మా గురువు గారు ఇద్దరు ఉన్నారు, అయితే శ్రీని గారు లేదా రాజేష్ అన్న, వీళ్ళని అడుగుతాను ఇది ఎలా చేయాలని. ప్రైజ్ లార్డ్. ఆ వాట్సాప్ కూడా పాస్టర్ గారు నేర్పారు నాకు.
నేను అనుకుంటున్నాను దాని గురించి మనకు పెద్ద తెలియాల్సిన, ఫేస్బుక్ గురించి పెద్ద తెలియాల్సిన ఇది లేదు, కానీ ఈ పుస్తకం మాత్రం బాగా తెలియాలి మనకి. ఆ పుస్తకం కోసం పెద్ద తెలిసినా తెలియకపోయినా ఎవడు పెట్టాడు, భలే పెట్టాడు, ముఖ పుస్తకం తెలుగులో. ఏ బుక్ అండి? ముఖ పుస్తకం. తెలియకపోయినా పర్వాలేదు. గాజాని ఏం చేయాలంటే జయించాలి, గాతుని ఏం చేయాలి? జయించాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, జయించాలి ప్రియులారా. అడుగు, జయించిన వాడు నాతో కూడా సంచరిస్తాడు, జయించిన వాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు, జయించిన వాడికి పరలోకంలో దాగి ఉన్న జీవవృక్ష ఫలమును అనుభవించనిస్తాను, జయించిన వాడు నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా ఉంటాడు. ఎవరో? జయించినవాడు. పడిపోయినోడు కాదు. చెప్పండి. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన అవసరం అది ఆది కాండంలోనే జరిగిందండి. యోసేపు పొతీఫరు యొక్క కామ క్రోధ, ఆ భార్య యొక్క కామ క్రోధ వాటన్ని జయించాడండి. అదిగో వెళ్ళి జడ్జగా సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. జయించిన వాడే నా తండ్రి జయించాడు కాబట్టి మీరు కూడా జయిస్తే ఆయనతో పాటు అనండి. మీకు ఒక విలువైన మాట చెప్తాను, ఆశ్చర్యపోతారు. చిన్నప్పుడు ఎవరైనా మెచ్యూర్ ఫంక్షన్కి, చిన్నప్పుడు లేదా ఎవరికైనా పెళ్ళి అయితే ఆ కుర్చీలో కూర్చోవడం ఎంతమందికి సంతోషమో. కుర్చీలో ప్లేస్ లేకపోతే సైడ్ హ్యాండిల్స్ ఉంటే వాటి మీద కూర్చొని పోయేవారు, ఫోటో దిగుతాయి కదండి. ఇప్పుడైతే టెంట్ హౌస్ వాళ్ళు అందరూ కూడా ఆలోచించుకుని ప్రార్థన చేసుకుని, వాళ్ళందరూ ఏకమనసుతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని చేసిన పని ఏంటంటే ఈ కుర్చీలు సరిపోవట్లేదని సోఫా సెట్లు ప్రవేశపెట్టారు కదా. ఈ టెంట్ హౌస్ ఏముంటుంది దాని వెనకాల? కింద దూది స్పాంజి, ఇలా ఒక సిలువ, దాని గోల్డ్ కలరు, గట్టిగా వర్షంలో పెడితే. ఇది కాదు, అక్కడ పరలోకంలో సింహాసనాలు ఉండవు. కూర్చోవాలంటే ఎవరు కూర్చుంటారు? వ్యభిచారంలో కూరుకుపోయిన వాళ్ళ, పాపంలో కూరుకుపోయిన వాళ్ళ, సినిమాలో కూరుకుపోయిన వాళ్ళ, సీరియల్లో కూరుకుపోయిన వాళ్ళ, అసూయతో నిండిపోయిన వాళ్ళ, కక్షతో నిండిపోయిన వాళ్ళ, ద్వేషంతో నిండిపోయిన వాళ్ళ, గాజా, గాతు, అష్టోదు, ఈ మూడు కూడా లోపల పెట్టుకున్న వాళ్ళ. అష్టోదు అంటే ఏంటి తెలుసా? విగ్రహం. మనకి విగ్రహం ఉండకూడదు, నిగ్రహం ఉండాలి. సామెలు మొదటి పుస్తకం 5వ అధ్యాయం ఉంటే చదవసలొద్దు. మందసం తీసుకెళ్ళి అక్కడ పెడితే బోర్లా పడిపోయిందంట. నీ జీవితంలో గాజాను జయించగలవా? గాతును జయించగలవా? అష్టోదును జయించగలవా? ఏ విగ్రహం లేదా? లేదా? కొంతమందికి పిల్లలే విగ్రహం, కొంతమందికి చుట్టాలే విగ్రహం, కొంతమందికి సెల్ ఫోనే విగ్రహం, కొంతమందికి కావో పీవో మజా ఉడావో, నా ప్రాణమా తిను త్రాగు, కావో పీవో మజా ఉడావో. హల్లెలూయా. తిండి చూస్తే విగ్రహం, అన్నీ మర్చిపోతారు. ఇంక తిండి కనబడిందా? నేను రక్షణ పొందిన వ్యక్తిని, బాప్తిసం పొందిన వ్యక్తిని, బలలో పాలు పొందుతాను. లేదో సీని గారు మిమ్మల్ని పెట్టారు పాతికి ఇదే పీసు అందరికి వేసారు, నాకు లేదే పీసు. వీళ్ళకి ఏముండదు తెలుసా? పీస్ అయిపోతారు. పీస్ ఉండదు, పీస్ఫుల్నెస్ ఉండదు పీస్ లేకపోతే. జయించగలవా? ఏదైనా విగ్రహం ఉందో నీ లోపల, అదే నిన్ను ఏలుతుందా? మాట్లాడితే రోజుకు 100 సార్లు సెల్ ఫోన్ పట్టుకుంటున్నావా? ఎవరు పంపారు వాట్సాప్, ఎవరు పంపారు, ఎవరో ఎవరో ఎవరో, ఎన్ని లైక్లు, ఎన్ని మైకులు, ఎన్ని యాంప్లిఫైర్లు, ఎన్ని మిక్సర్లు. నువ్వు అన్నిసార్లు బైబిల్ తీస్తే నీ బ్రతుకు ఎంత బాగుండవు. అన్నిసార్లు అసలు నాకు ఏం మెసేజ్ వచ్చింది, దేవుడే మెసేజ్ ఇచ్చాడా, ఏదైనా చెబుతున్నాడా, ఏదైనా మాట్లాడా, ఏమని అంటున్నాడా, స్వరం ఏం వినబడుతుందా, ఏదైనా ఫేస్బుక్లో ఏదైనా పెట్టాడా? ఇదిగో ఫేస్బుక్, ఇది ఒరిజినల్ ఫేస్బుక్. నువ్వు ఇలా చూడగానే నీ ముఖం ఏంటో చెప్పే ఫేస్బుక్ ఇది. నువ్వు ఇలా చూడగానే కరెక్ట్గా నీకు తెలియజేసే యూట్యూబ్ ఇది. అసలు నువ్వు ఇలా చూడగానే కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ వచ్చే వాట్సాప్ ఇది. కరెక్ట్గా నువ్వు ఇలా చూడగానే ఆ వీడియో లేకపోతే ఆ ప్రోగ్రామ్ అంతా అర్థమయ్యే ఇన్స్టాగ్రామ్ ఇది. గట్టిగా చెప్పండి. చదువు రోజుకి 10 సార్లు ఇది చదువుని ఎవరి జీవితమైనా బాగుపడింది, ఇది చదువుని ఎవరి జీవితమైనా మార్చబడింది, ఇది చదువుని ఎవరి జీవితమైన ఆశీర్వాదకరంగా మారింది. నీటి ఎవరైనా నాటుబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె మార్చబడింది. ప్రియులారా, మీరు ఎప్పుడైనా ఎలాంటి సాక్ష్యం విన్నారా?
అందరికీ వందనాలండి. దేవాది దేవునికి, పాస్టర్ గారికి వందనాలండి. ఈ వారంలో 150 సార్లు ఫేస్బుక్ చూశాను. దాని ద్వారా నా జీవితం ఎంతో బాగుపడింది. ఫేస్బుక్ వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, వాట్సాప్కి స్తోత్రాలు. ఎలాంటి సాక్ష్యం ఎక్కడన్నా అన్నారా? హల్లెలూయా. నీ మాట ఎత్తనని నేను అంటినా అది నా ఎముకల్లో మండిపోతుంది. ఇర్మియా అంటున్నాడు, నీ మాట నేను ఎత్తను, ఎందుకంటే కొట్టేస్తున్నారు, అక్కడ చంపేస్తున్నారు. ఇర్మియాని తీసుకెళ్ళి ఒక లోయలో పడేస్తే, పిల్లరా కంపు కొట్టి లోయలో ఒక చోట పడేస్తే క్లాత్తులు వేసి ఆయన పైకి లాగారండి. సాధు సుందర్ సింగ్ గారిని కూడా ఒక కుళ్ళిపోయిన శవాలున్న లోయలో వేసేస్తే, పిల్లరా దేవుడు చెప్పిన డిబెట్ ప్రాంతాల్లో, ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయి కాళ్ళు లేకుండా, చెప్పులు లేకుండా స్వార్థ ఐసుగడ్డల్లో నడుచుకుని వెళ్తుంటే, ఆయన ఇలా నడుచుకుని వెళ్ళిపోతుంటే సాధు సుందర్ సింగ్ గారు వెనకాల పిల్లలు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటుంటే వెనకాల రక్తం యొక్క మరకలు పడినాయి అంటండి. ఐసుగడ్డలు స్వార్థ ప్రకటించి ఈ పాదాలకి కన్నం పడిపోయి అందులోంచి రక్తం వచ్చేస్తుంటే అయినా సరే వెళ్ళి స్వార్థ ప్రకటించాడు. పొగొచ్చి సుమోలో వెళ్తా బాధపడిపోతున్నాం మనం అండి. బాధ ప్రైజ్లో అవటం ఇబ్బంది, నడుండి ఎప్పుడు చెప్పండి. ఇది ఏసీది అయితే బాగుండండి. లేదండి, మన వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, నిందించుకోవడం చాలా సమర్పణ కలిగిన వాళ్ళు. కుటుంబాలని అన్నీ వదిలి ప్రాణాలకి తెగించి వస్తున్నారండి. నెల నెల కష్టమని తెలుసు, ఇబ్బంది అని తెలుసు. ఒక అతను వచ్చాడండి, పాస్టర్ గారు చావో రేవో నేను మీతో ఉంటాను, మీ ప్రసంగాలు మీ జీవితం అంతా నాకు బాగా నచ్చిందని ఒక నెల వచ్చాడండి. అప్పటి నుంచి ఇప్పటికి అవుట్ ఆఫ్ జయించగలవా దేవుని బిడ్డ? జయించిన వాడు నీ లోపల ఉన్నాడా? జయం ఇవ్వగలిగిన వాడు నీ లోపల ఉన్నాడా? నువ్వు ఓడిపోయిన వ్యక్తివి కాదు. ఇంతవరకు నువ్వు జయించలేదా? ఇంతవరకు ప్రత్యేకంగా బ్రతకలేదా? లోకంలో ఉన్న ఆచారాలు నువ్వు చేస్తున్నావా? నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. లోకంలో త్రాగి దొల్లినట్టు నువ్వు దొల్లుతున్నావా? లోకంలో ఎక్కడ అసత్యం దగ్గరికి వెళ్ళినట్టు నువ్వు వెళ్తున్నావా? లోకంలో ఎవడన్నా పెళ్ళికి డమ్ అని డ్యాన్స్ వేస్తున్నట్టు వేస్తున్నావా? లోకంలో ఏదేదో చేస్తున్నట్టు నువ్వు చేస్తున్నావా? నిన్ను ఇప్పటికే వేరు చేశాడు దేవుడు, ఇప్పటికే ప్రత్యేకపరిచాడు దేవుడు. ఇప్పటికే నువ్వు వేరైన బిడ్డవే. మిగతాది కూడా జయించగలవు, నడిపించగలడు. శిష్యులు అనుకున్నారంట, అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు, నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతావా అన్నాడంట. యేసుప్రభు అడిగాడంట. వాళ్ళ డైలాగు మన భాషలో చెప్పాలంటే, ఎంతవరకు వచ్చిన తర్వాత అనండి, వెనక్కి తిరిగేదే అనండి మీరు ఆ మాట. బాబా ఇంతవరకు వచ్చాక, ఇంతవరకు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగేదే లేదు. చెప్పండి, రూఢిగా చెప్పండి. చూడండి, కొంతమంది అంటారు ఇంతవరకు వచ్చింది కాబట్టి గొడవ, ఇంత వెళ్ళింది కాబట్టి ఎంతమంది తెలిసింది కాబట్టి నేను ఇంకా ఊరుకుని లేదు, పెట్టేస్తాను కేసు. కేసు ఎట్టుకో, ఇలా చెప్పు, ఎంతవరకు వచ్చిన తర్వాత అనండి. పక్కలతో తిరిగి చెప్పండి, సీరియస్గా నవ్వకండి, నవ్వు రాకూడదు. ఎంతవరకు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగేదే లేదు. అది సాతాను గడు అడుగుతాడు, లాగుతాడు, వస్తావా వెనక్కి వస్తావా, లాగుతుంటాడు. నువ్వు ఎలా ఉండాలంటే ఒక చోట అంటే దావీదు ప్రియులారా పరమగీతాల్లో రాస్తాడు, ఒక స్తూపం లాంటిది పెట్టాడంట, దాని మీద 1000 డాలులు ఇలా విజయ సంకేతం, జయానికి సంబంధించిన ఒక స్తూపం అంటండి. అది పరమగీతాల పుస్తకంలో ఉంటుంది. చూడండి, చాలా చోట్ల ఈ స్తూపాలు నిలబెడతారు అమరవీరులకి, వీళ్ళకి ఎవరికండి, వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారు కదండి, స్తూపాలు ఏం చేస్తారంటే నిలబెడతా ఉంటారు. అర్థమైందా? ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకేముండాలి? చిన్నది ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఒకే ఒక మాట చెప్తాను, చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42 చదవండి ఒకసారి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. 42 అండి.
వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును ఆ. రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకెత్తి చెప్పండి. ప్రతిరోజు అపోస్తులు ఏం చేస్తున్నారు? అపోస్తుల బోధలో ఉన్నారు. చెప్పండి, మీరు చెప్పాలి. ఎందులో ఉన్నారు? ప్రతిరోజు ఏం చేస్తున్నారు? అక్కడ ఏముంది అది చెప్పండి. సహవాసంలో ఉన్నారు. ప్రతిరోజు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు ఏం చేస్తున్నారు? అలా ప్రతిరోజు వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటో చెప్పనా? వినాలి. చెప్పమంటారా? 40 చూడండి, 2:40 చదవండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి ఆ. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. చాలండి. వీళ్ళు మూర్ఖులైన తరమ వారికి ఏమైపోయారంట? మొట్టమొదటిగా అందరితో ఏమవట్లేదు, ఆచారాలతో ఏమవట్లేదు, మనుషుల పద్ధతులతో ఏమవట్లేదు. కొంతమందికి ప్రాణాలు పోయినా పర్వాలేదు, పాస్టర్ గారు లేకపోయినా పర్వాలేదు, దేవుడు రాకపోయినా పర్వాలేదు, యేసయ్య అక్కడ కదలకపోయినా పర్వాలేదు. ఏం కావాలి తెలిసే వాళ్ళకి? ఆచారాలు కావాలి. దేవుడు రాపోయినా పర్లేదు. బైబిల్ స్పష్టంగా ఉంది, తన కుమార్తెనే కానీ కుమారునే కానీ అగ్నిగుండం దాటించే ప్రతి ఒక్కడు కూడా యెహోవాకు హేయుడు. ఎవరంటండి? మధురలో కొంతమంది బిడ్డలో ఇల్లు కట్టుకున్నారు, మందిరం అని వచ్చేస్తున్నాయి, ఇల్లు కట్టుకున్నారు. ఒక చిన్న అన్యాచారం కూడా చేయలేదండి. చిన్న అన్యాచారం కూడా చేయలేదు. పెరుగు ప్యాకెట్ అంటదా? భయపడిపోతారు. ఆచారాలంటే ఎంత ఇష్టమో కొంతమందికి. వాక్యమును పాటించు, నిబంధన పాటించు. ఎలా ఉంటుందంటే విషయం, వర్షాకాలం వచ్చిందనుకోండి, తుప్పలో ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఎవడు గింజను విత్తాడు ఎవరికైనా తెలుసా? వర్షం రాగానే ఎక్కడ ఉంటుందో గింజ తెలియదు, అటు పెరుగు. నాకు అనిపిస్తుంది ఇవన్నీ యాపిల్ ట్రీసు, ఇవన్నీ కూడా ఖర్జూరం చెట్లు, ఇవన్నీ కూడా గోంగూర తోటకూర అయిపోతే మన దేశంలో అందరూ కోటీశ్వర్లు అయిపోతారు అనిపిస్తుంది నాకు. కానీ అవ్వో. ఆ ఏ ఆకులో తెలుసుకోకపోతే కష్టం కదా. పిచ్చి మొక్కలు పిచ్చి పిచ్చిగా పెరిగిపోతాయి మంచి మొక్కను చంపేయడానికి. అలా పిచ్చి పిచ్చి అన్నీ లెగిసిపోతాయి. కానీ ఒరిజినల్ ఆచారం, ఒరిజినల్ భక్తి ఎవరు చేరు. వీళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటంటే లోకానికి ఏమయ్యారు? చెప్పట్లేదు. పురుషులు ఏమైపోయారు? వేరైపోయారు. తర్వాత మనం చూస్తే అక్కడ వారిలో ఉన్న లక్షణం ఏంటంటే, మీరు చూడండి 2 మాటలు 46 చదవండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొని. మీరు బల్లలో పాలు పొందడానికి ఉన్న కారణం, క్వాలిటీ ఏంటో తెలుసండి? ఏక మనస్సు. అంటే ఇక్కడ 40లో లోకాన్ని ఏం చేశారు? వాళ్ళు లోకానికి వేరే లోకాన్ని ఏం చేశారు? జయించారు. మనస్పర్ధలు ఏం చేశారు? చెప్పండి. కొంతమంది ఇలా వాక్యం చెప్తుంటామా? చెప్తున్నప్పుడు మనస్పర్ధలు జయించాలి, సమాధానం ఉండాలంటే అక్కడ కూర్చుని, ఇటు సైడ్ కూర్చుని వాళ్ళ వైపు చూస్తాం. ఆవిడ వింటుందా? ఆవిడ వింటలేదు, నీకోసమే చూస్తుంటారు. మనస్పర్ధలు గలిబిలి ఆదిమ సంఘంలో ఉన్నాయా? చెప్పండి. రే, నేను ఎంత ఇచ్చాను, నువ్వు అంత ఇచ్చావు, నీకు సమానం ఎందుకు రావాలి అనుకోలేదు వాళ్ళ. రోజు అపోస్తుల బోధ, రోజు అది రోజు ఇలా చేస్తున్నందుకు రోజు భయం ఉందంట వాళ్ళకి. నువ్వు నిజంగా చెప్పండి, ఇక్కడ నిలబడి బల్ల తీసుకున్నప్పుడు నీ చెయ్యి వణుకుతుందా? భయపడుతున్నావా? దేవుని శరీరం ఇది, దేవుని రక్తం ఇది. మీరు చెప్పాలి. నీకు ఇలా ఇవ్వగానే నా కొరకైన ప్రభువు శరీరం అనండి. ఇస్తున్న దైవజనుడికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఒక ఆవిడ మనం చెప్తున్నాడు, ఒక అతను నిద్రపోతుందంటే ఇలా కునిపాట్లు పడుతుందంట. ఇలా కునిపాట్లు పడుతుంటే పాస్టర్ గారు లేపారంట. అమ్మా అంటే ఇచ్చేయండి అంటుందంట. అప్పుడు దాకా ఏం చేసింది? ఒక పశ్చాత్తాపం లేదు, ఏడుపు లేదు, కునికేస్తుంది. సిలువలో అంటే జోలపాట అలాగుంది ఆవిడికి. కునికేస్తుందంట. ఇలా లేపితే డేడే అంటుందంట. అదా బల్లలో పాలు పొందే వరకు, అయ్యే వరకు ఆ సిలువ ధ్యానంలోనే ఉండాలి. మనం నిర్లక్ష్యంగా అసలు తీసుకోకూడదు. కొంతమంది చెయ్యి కూడా చాపట్లేదు, ఇలాగే ఉంటున్నారు. నన్ను నడుము ఇరిగిపోతుంది. ఇలా పైకి పెట్టాలి, కుడి చెయ్యి చాపాలి. నేను ఒక మాట చెప్తున్నాను, నేను ఇవ్వను అని మీకు ఎవరికి చెప్పను.
తీసుకోవలేదో నీకే తెలియాలి. యోగ్యముగా ఉన్నావా లేదా, జాగ్రత్తగా ఉన్నావా లేదా. అయోగ్యముగా బలలో పాలు పొందితే శిక్షకు పాత్రులు అవుతారు, రోగగ్రస్తులు అవుతారు, నిద్రిస్తారు. మనల్ని మనం విమర్శ చేసుకోవాలి, పక్కోళ్ళకి విమర్శ కాదు. మనల్ని మనం ఏం చేయాలి? పరీక్ష. వీళ్ళు లోకమును జయించారు. ఆదిమ సంఘం ప్రతిరోజు సహవాసం, ప్రతిరోజు బోధ, ప్రతిరోజు రొట్టె విరచడం, ప్రతిరోజు ప్రార్థన. ఏడా తెగకుండా ఉన్నారా? కట్టవలేదంట అసలే. వారు అనుదినము ఏక మనసు. వాళ్ళ ఆహారం తీసుకునే పద్ధతి ఎలా ఉందో చూద్దాం. 47. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. ఒకసారి చెప్పన, వీళ్ళు ఏముందో ఆనందం అనండి. బల్లలో పాలు పొందుతున్న మనలో ఏముండాలి చెప్పండి? పీడకాకులు మొక్కలాగా అలాగా ఎలా ఉన్నావు? బల్లలో పాలు పొందనే ఉపవాసం రాత్రి నుంచి. బల్లలో పాలు పొంది నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? రాత్రి 2:30, 3 అయింది నేను పడుకున్నప్పటికి. నా మొక్కలో మీకు ఎవరికి నీరసం కనపడుతుంది? 3. మా దివ్య మరి ఉపవాసం ఉన్నప్పుడు కాఫీ పొడి ఎక్కువేసి ఇచ్చేద్దాడు. నాన్న నిద్రపోకూడదు, రేపు మంచి వాక్యం చెప్పాలని, దర్శనం వస్తుందేమో నాకు అర్థమవుదో. ఫుల్గా కాఫీ పొడి ఇచ్చింది. కొంచెం కాఫీ ఇమ్మంటే గ్యాస్ ఫామ్ అయిపోయి చాలాసేపు నిద్రలేదు. అటు దొల్లి ఇటు దొల్లి మళ్ళీ మోకరించి మళ్ళీ లేచి మళ్ళీ మోకరించి వేసి యేసుప్రభు కృప వల్ల, దివ్య కృప వల్ల 2 గంటల దాకా ప్రేయర్లో ఉంటూనే ఉన్నాను దేవుని కృపలో. 2:30, 3 అయిపోయింది. తెల్లవారుజాము పడుకున్నాను నేను. స్తోత్ర ప్రార్థనకి అందుకే రాలేదు, కొద్దిసేపు అయినా రెస్ట్ తీసుకోవాలని చెప్పి. హల్లెలూయా. అర్థమైంది ప్రియులారా? ముఖంలో నీరసం ఏం కనబడుతుందా చెప్పండి? మన ఊళ్ళకి ఒక్క రాత్రి నిద్ర లేకపోతే ఆల్ నైట్ అనే పేరు. కానీ ఒకటి, నేను మాత్రం ఆడబిడ్డలను అభినందిస్తున్నాను నిజంగా. గట్టిగా చప్పట్లు కొట్టిన పురుషులందరికీ మీరు సిగ్గు తెచ్చుకోవాలి ఆ విషయంలో. ఓల్ నైట్ ప్రేయర్ స్టార్ట్ చేసింది మొదలుకొని వాళ్ళు ఇప్పటి వరకు ఒక్క నెల మానలేదు. దైవజనుడు ప్రాణాలు కాపాడబడాలని, దైవజనురాలు ప్రాణాలు కాపాడబడాలని, ప్రయాణాల్లో దేవుని కాపుదలు ఉండాలని మానకు ప్రార్థన చేస్తాను. మీకు బాధ్యత లేదు దైవజనుడు అంటే. ఎలా పోతే మాకెందుకని నిద్రపోతారు. వచ్చిన వాళ్ళు కూడా చేసి మొత్తం మీద వెళ్ళారు. 1 గంట 2 గంటలు చేసి వెళ్ళారు. మిగతా వాళ్ళు అయితే ఫోన్కి స్పందించరు, గంట ప్రార్థన కూడా రారు. 3 వారాల నుంచి 4 వారాల నుంచి రానోళ్ళు కూడా ఉన్నారు. చలనం ఉండదు. ఆత్మ సంబంధమైన ప్రభుత్వాన్ని నిరాకరిస్తే ప్రియులారా కష్టం, వేస్ట్. అవిధేయత ఉందా, సరి చేసుకుని బలలో పాలు పొందు. తిరుగుబాటు ఉందా, సరి చేసుకుని బలలో పాలు పొందు. వీళ్ళలో ఏముందో తెలుసా? ఆదిమ సంఘంలో ఆనందం అనండి. బలలో పాలు పొందుతున్న మనలో ఏముండాలి? లోపల భయం ఉండాలి, కళ్ళలో కన్నీళ్ళు ఉండాలి, గుండె నిండా ఆనందం ఉండాలి. నేను ఏమి యోగ్యున్నయ్యా, ఏమి యోగ్యురాలనయ్యా, నీ శరీరం నేను తినే కృపేంటయ్యా, ఆ భయం ఉండాలి లోపల. ప్రైజ్ ది లార్డ్. నిష్కపటమైన ఏ హృదయం ఉండాలి? బలలో పాలు పొందుతున్న మనం కపటం ఉండకూడదు. ఏముండకూడదు? ఇప్పుడు ఇదే ఎక్కువైపోయింది మొత్తం దేశమంతా, ప్రపంచమంతా. కపటం, నటన, వేషధారణ. రాత్రి విన్న మా రొమ్ములో నేను పాపం ఉంచుకుంటే, దాన్ని ఒప్పుకోకుండా ఉంటే, కప్పుకుంటే దేవుని ఎదుట నేను వేషధారణ అవుతానంటాడు యోబు. నిష్కపటమైన హృదయం ఉందంట ఆదిమ సంఘానికి. ఆనందం ఉందంట, వేరుగా ఉన్నారంట, సహవాసం ఉంది, రొట్టె విరవడం ఉంది, అపోస్తుల బోధ ఉంది, ప్రార్థన ఉంది, ప్రతిరోజు సహవాసంగా కూడుకుంటున్నారంట. మనం దగ్గరగా ఉండడానికి అందరి ఇల్లు లేవు కదా. కనీసం అండి గూగుల్ మీట్లో ఏం చేయాలి అందరూ? నేను ఒక మాట చెప్పనా, స్తోత్ర ప్రార్థన రాని వారి జీవితంలో విజయం ఉండదు. స్తోత్ర ప్రార్థన రాని వారి జీవితంలో మేలు పొందలేరు. స్తోత్ర ప్రార్థన రాని వారి జీవితంలో పరిస్థితులు మారవు. రోజు లేవాలా, నీకు రోజు కార్యాలు చేయాలా? పురుషోత్తం చౌదరి గారు కటక్ ప్రాంతంలో సేవ చేసి, ఆ పురుషోత్తం చౌదరి గారు అక్కడ నుండి ప్రియులారా ఆయన వచ్చేస్తూ చాలా ప్రాంతాలు కాలినడకతో వచ్చి ఒంగోలు వరకు నడుచుకుంటూ వచ్చారంట. కటక్ అంటే ఒరిస్సా. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వచ్చి ఒంగోలు వరకు సేవ చేసి సంఘాలు స్థాపించి, అక్కడ కటక్లో ఈరోజు ఒక ఆదివారం ఆరాధనకి 10,000 మంది వచ్చే సంఘం ఉందంటండి. ఇంకొక చోట బ్రాంచి సంఘం ఉందంట కొంచెం దగ్గరలో. తెల్లవారుజామున స్తోత్ర ప్రార్థనకి ఆ చర్చిలో 10,000 మంది సంఘం కదా అక్కడ.
దూరంలో దగ్గరలో ఒక బ్రాంచీ సంఘం ఉంది. మీ అంచనా చెప్పండి, ఎంతమంది వస్తారు స్తోత్ర ప్రార్థనకి? ఆ సంఘం వదిలేండి, అది దూరం 10,000 మంది. దూరంలో కొద్ది దూరంలో బ్రాంచీ సంఘం ఉందంట. ఆ సంఘంలో తెల్లవారుజాము ప్రార్థనకి ఎంతమంది వస్తారు? మా ఇది తెల్లవారుజాము ప్రార్థనకి 2,000 మంది తెల్లవారుజాము స్తోత్ర ప్రార్థనకు వస్తారంట. మీరు లేచి తెల్లవారుజామున మందిరంలోకి రండి, స్తోత్ర ప్రార్థనకు అవకాశం ఉన్నోళ్ళు దగ్గరికి మందిరంలోకి వచ్చి ఆ తెల్లవారుజాము స్తోత్ర ప్రార్థన చేసుకుని వెళ్ళండి. దైవజనులతో సహవాసం, దేవునితో సహవాసం, ఆరాధనలో ఏకీభవించడం. ఒక్క 1 అవర్ కేటాయించలేరా? పనికి లేచి వెళ్ళట్లేదా? డ్యూటీ మీ ఇంటికి వచ్చేస్తుందా? చెప్పండి. ఆఫీస్ మీ ఇంటికి వచ్చేస్తుందా? మాట్లాడాలి, వస్తుందా? వెళ్ళట్లేదా? నువ్వు ఎలా ఉన్నాడు, నువ్వు ఎంత ఉన్నావు ఏంట్రా మాకు చెప్తున్నా అన్నాడు చూస్తున్నారు మీరు, అంతేనా? మరి చెప్పండి సమాధానం. హల్లెలూయా. డ్యూటీ మీ ఇంటికి వచ్చేస్తుందా? ఆఫీస్ మీ ఇంటికి వచ్చేస్తుందా? వర్క్ ఫ్రమ్ హోమా? వెళ్ళట్లేదా? దగ్గరలో ఉన్నోళ్ళు రాలేరా స్తోత్ర ప్రార్థనకి? మందిరానికి విముఖులై ఉండకూడదు, మనం ముఖాన్ని తిప్పుకునే వాళ్ళు ఉండకూడదు. మందిరం మనకు కనబడడం ఆశీర్వాదం, మందిరంలో మనం కనబడడం ఆశీర్వాదం. మందిరం మనకు దగ్గరగా ఉండడం, నా మందిరం దగ్గర ఇల్లు కట్టేసుకుంటాను తలం ఎందుకు వచ్చావు? స్తోత్ర ప్రార్థనలు ఉంటాకే కదా, ఉంటాకేనా కదా? ప్రైజ్ లార్డ్. నాకు మా ఇంటి దగ్గరలోనే మందిరం ఉండదు, ఎప్పుడు చూసినా మందిరంలో నుండి మా బ్రతుకే మందిరం, జీవితమే మందిరం. దేవుడు దాన్ని ఆమెను అన్నట్టున్నాడో మందిరంలో ఉండే కృపనిచ్చాడు. ఇంకా మందిరాన్ని ప్రేమించండి, మందిరాన్ని ఇష్టపడండి, మందిరాన్ని గౌరవించండి, మందిరాన్ని ఇష్టపడండి ప్రియులారా. ఆదిమ సంఘంలో ఏం లేదు చెప్పండి. అందుకని ప్రతిరోజు వాళ్ళకి ఏం కలిగింది తెలుసండి? ఇప్పుడు చదువుదాం, 43 చదవండి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. చాలండి, చూసారా? ఇప్పుడు మహత్కార్యాలు సూచక్రియలు జరిగితే ప్రజలు వస్తారా లేరా? ఇప్పుడు ప్రజలు రాకుండా ఆటంకం ఎవరు? పాస్టర్ గారా, పాస్టమ్ గారా? ఎవరో? ప్రతివానికి మందిరంలో ఏం కలగాలి? నువ్వు ఇక్కడికి వచ్చాక భయం లేనివాడు కింద ఉండకూడదు. దేవుని మందిరంలో పాస్టర్ గారు అక్కడ వస్తుంటే మెట్ల మీద కూర్చొని మాట్లాడుకుంటాం, పాస్టర్ గారు వస్తుంటే సెల్ ఫోన్లో అది ఇది చూడడం, జోకులు మాట్లాడుకోవడం. ఈ ప్రాంగణంలో కానీ ఎక్కడ నీ గుండెల్లో భయం ఉండాలి, మందిరంలో అడిగిపెట్టుకుంటే భయం ఉండాలి, వణుకుండాలి. పిల్లలకి నేను బయటకు వచ్చినట్టు ఫుల్ కోటింగ్ అయిపోద్ది, రావడమే. ఆ తలుపు తీసినప్పుడు ఒక్కొక్కడు ఆ రూమ్లోంచి పారిపోతారు. గెడ తీస్తాను నేను, ఇంకా తెలివైనండి, వాళ్ళకు కూడా శబ్దం లేకుండా జాగ్రత్తగా తీస్తాను. శబ్దం వినబడింది వచ్చినట్టు, ఒక్కసారి సడన్గా వస్తాను ఏం చేస్తున్నారని. మందిరంలో ఎక్కడ కనబడినాయా? అది ఎవరు చేశారు చెప్పండి అంటాను. మందిరంలో ఎక్కడ వస్తువు అక్కడ, ఎక్కడ బట్టలు అక్కడ, ఎక్కడెక్కడ ఉన్నాయంటే కోటింగ్ అయిపోద్ది వాళ్ళకి. ఒక్కసారి ఫుల్గా ఒక్కడ తేడా చేసి అందరికీ పడిపోయింది కోటింగ్. మీకు కూడా పడాలి. కొట్టండి మమ్మల్ని, అందరూ చేతులు పైకి ఎత్తండి. బల్ల ఇవ్వడానికి వచ్చినప్పుడు ఒకటి హత్యలు వదిలిపోద్ది. ఇంకా అప్పుడు ఇంకెలాగే ఏమన్నారు, దేని మనసు తగ్గింపు వచ్చేది కాబట్టి. కొంతమందికి పడాలి, పెద్దోళ్ళు అయినా కానీ. హల్లెలూయా. మొత్తం సెటరేట్ అయిపోయారు. అప్పుడు నేను వచ్చే టైం కాదు, మొత్తం మందిరంలో ఎక్కడెక్కడ నీట్గా ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుని మందిరం శుభ్రంగా ఉంటేనే మనం శుభ్రంగా ఉంటాం. దేవుని మందిరం బాగుంటేనే మనం, మాటే రావట్లేదు, బిర్యానీ బాగుంటేనే మనం తింటాం, అంతే కదా? దేవుని మందిరం బాగుంటేనే మనం. ప్రైజ్ లార్డ్. అర్థమవుతున్న పిల్లరా? ప్రతి వానికి భయం కలిగిందంట. మాట్లాడడానికి భయపడాలి. ఎటకారం వడ్డించడం, ఇంకో పీస్ వేసుకో, కొంచెం వేసుకో, ఇలా వద్దు. వడ్డించే స్ట్రిక్ట్గా వడ్డించండి, జాగ్రత్తగా వడ్డించండి. ఎటకారాలు, వేలాకోలాలు, నీళ్ళు తీసుకుని వాళ్ళ మీద పోతాం, వాళ్ళ మీద నీ వెళ్ళిపోతాం అండి. పెరిగొన్నాళ్ళు జిమ్ముకుంటాలో, పీసులు ఇసురుకుంటాలో చేయొద్దు. పరిశుద్ధంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ స్థలం అంతట్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది యెహోవా సంచరించే స్థలం, దేవుడు సంచరించే స్థలం, దేవుడు కనుదృష్టి ఉండే స్థలం ఇదే. ఆమేన్ చెప్పండి.
వేటిని జయించాలి? గాజా, గాతు జయించాలి. తర్వాత అసూయని, కనబడాలనే తత్వాన్ని, కలహాన్ని, జగడాలని, కలహం అని జగడం అన్న ఒకటే. కలహాన్ని, జగడాన్ని ఏం చేయాలి? జయించాలి. ప్రైజ్ లార్డ్. లోకమును జయించిన విజయము విశ్వాసం. లోకాన్ని ఏం చేయాలి? మనం జయించాలి. నిష్కపటమైన మనస్సు ఉండాలి, ఆనందం ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఓకేనా? నిజంగా మీకు ఎవరికైనా ధైర్యం ఉందా? మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఒకరితో ఒకరు సమాధాన పడగలరా? మీ భర్తలతో సమాధాన పడగలరా? భార్యలతో సమాధాన పడగలరా? దైవజనుడిని బాధ పెడితే బాధ పెట్టమని చెప్పగలరా? అలా చెబితే బలలో పాలు పొందండి. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం.